హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న ఆల్రెడీ మనం ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అనే దాని గురించి మనం స్టార్ట్ చేసామండి. సో ఈరోజు మనం ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి అనే విషయం గురించి అయితే చర్చించుకుందాం. సో ఎంటైర్ మన విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ చేసుకోండి. సో మీకు అర్థమయ్యే విధంగా నేను 2 కేటగిరీస్ గురించి డివైడ్ చేసి చెప్తాను. లైక్ ఫస్ట్ వన్ వచ్చి 2D అండ్ 3D అనమాట అండి. సో ఈ 2Dలో మనకి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. ఈ 3Dలో అయితే ఇంకా ఎక్కువే ఉంటాయండి. సో ఎవరికి ఎంత ప్రావీణ్యత ఉందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మీరు దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2Dలో మీరు చూసుకున్నట్లయితే డిజైనింగ్ అండ్ కంపోజిటింగ్ అండ్ ఎడిటింగ్, ఈ 3 కేటగిరీస్ ఉంటాయండి. సో ఈ మూడిట్లో మీకు ఏది బాగా వచ్చు, దేని మీద మీకు బాగా అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనే దాని గురించి తెలుసుకోండి. ఈ డిజైనింగ్ అనే దాంట్లో మనకి మోస్ట్లీ ఏవైతే ఉంటాయి, కాన్సెప్ట్ ఆర్ట్లు కానీ, అదేవిధంగా పోస్టర్ డిజైన్స్ కానీ, అదేవిధంగా కాన్సెప్ట్ ఆర్ట్లు, పోస్టర్ డిజైన్లు, సో మ్యాట్ పెయింట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క డిజైనింగ్ కేటగిరీస్లో ఉంటాయి. నెక్స్ట్ కంపోజిటింగ్ అన్నట్లయితే ప్రస్తుతానికి మనకి విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ పార్ట్ ఏదైనా ఉంది అంటే కనుక కంపోజిటింగ్ అనమాట. ఈ కంపోజిటింగ్లో మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో రోటో అని, పెయింట్ అని, కీయింగ్ అని, ట్రాకింగ్ అని, స్టెబిలైజేషన్ అని, లేయర్ కంపోజిటింగ్ అని, 2D ట్రాకింగ్ అని, 3D ట్రాకింగ్ అని, సో ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటా ఉంటుంది. సో ఈ 3 ఒక పక్కన పెడితే ఇంకా సెకండ్ వచ్చేసి 3D అనమాట అండి. 3Dలో మనకి ఇంకొంచెం డీటెయిలింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కరు చేసే పని కాదు, ఆల్మోస్ట్ ఒక 3D అవుట్పుట్ రావాలంటే ఆల్మోస్ట్ మనకి 10-12 డిపార్ట్మెంట్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టైగర్ అనేది మనకు నడుచుకుంటూ రావాలనుకోండి, ఆ టైగర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ చేయాలి, దానికి టెక్స్చర్ యాడ్ చేయాలి, దాని తర్వాత దాన్ని నడవడానికి రిగ్ యాడ్ చేయాలి, యానిమేషన్ చేయాలి, లైటింగ్ చేయాలి, దాని జుట్టు కోసం మళ్ళీ మనం ఫర్ యాడ్ చేయాలి, సో దాని మజిల్ సిమ్యులేషన్స్ కోసం మళ్ళీ అదొక సపరేట్ యానిమేషన్ చేస్తూ ఉండాలి. ఇలాగ మనకి రెండర్ చేయాలి, పెద్ద ప్రాసెస్ అంతా ఉంటుంది ఎడిటింగ్లో. సో మనకి మీరు ఏ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. మీకు దీని గురించి ఆల్రెడీ నేను పాత వీడియోస్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేశానండి. సో ఎంటైర్ విఎఫ్ఎక్స్ మల్టీమీడియా అనేది ఎన్ని కేటగిరీస్ కింద డివైడ్ అయింది అని చెప్పి కంప్లీట్గా ఒక వీడియో అయితే ఉంటుంది. దాని కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్లో పెడతానండి, కావాలంటే దాన్ని మీరు చూడండి. దాంట్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే దాంట్లో మనకి డిజైనింగ్ అని, కంపోజిటింగ్ అని, ఎడిటింగ్ అని, ఈ 3D అని, మళ్ళీ 3Dలో మళ్ళీ ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, ఎడిటింగ్లో మళ్ళీ ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి, ఈ యొక్క కంపోజిటింగ్లో మళ్ళీ ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి, ఈ డిజైనింగ్లో మళ్ళీ ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒక సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ 4 కేటగిరీస్ ఎంత పాత్ర అనేవి తన ఇన్వాల్వ్ అవుతాయి అనేది మొత్తం పూర్తి డీటెయిల్ వీడియోస్ అనేది చేశానండి. ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ బ్యాక్ కూడా నేను చేశాను చాలాసార్లు. ఆ యొక్క వీడియో కూడా మీకు మెన్షన్ చేస్తాను, చూడండి. అదేవిధంగా ఎక్కడ నేర్చుకోవాలి, సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట అండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే మీకు ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి అనేటువంటి పూర్తి అవగాహన ఉన్నప్పుడు, సో ఎక్కడ నేర్చుకోవాలనేటువంటి అవగాహన కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలనే విషయం తెలియక, ఓకే నేను విఎఫ్ఎక్స్ నేర్చుకోవాలి, డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి లేదా అక్కడ మనీ పే చేసేసి ఓకే ఎలాంటి వర్క్స్ నేర్చుకున్నారు ఏంటని కూడా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నారో దాని గురించి పూర్తిగా తెలిసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనే విషయం కూడా తెలుస్తుంది. కొంతమంది ఇలాంటి విషయంలో మీరు చాలామంది బ్యాక్ డ్రాప్ అవుతున్నారు కాబట్టి సో మీకు చిన్న గైడెన్స్ ఇస్తాను. సో మీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో మీరు ఎలాంటి కోర్స్ చేయాలనుకున్నా, ఓకే ఎలాంటి ఆ కోర్స్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలన్నా సరే నా కింద ఈ డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ ఉంటుందండి. డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి క్లారిఫికేషన్స్ కోసమైనా సరే, ఎక్కడ కోర్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్తే బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు నేను అందిస్తాను. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నేను బిజీగా ఉన్నట్లయితే జస్ట్ మీకు మెసేజ్ చేస్తాను. మేము ఫ్రీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా పిక్ చేసి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ నేర్చుకోవాలి, సో దీని గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి నేర్చుకోవడానికి. మీరు ఏ కోర్స్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ గురించి మీరు ఏ కోర్స్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ గురించి మీకు తెలిసినట్లయితే దాన్ని మీరు స్పష్టంగా అడగండి. సో నేను పలానా టాపిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోటో నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ రోటో నేర్చుకోవడానికి బేసిక్గా మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, ఈ సాఫ్ట్వేర్ నాకు ఎన్ని రోజుల్లో ట్రైన్ చేస్తారు,
ట్రైన్ చేసిన తర్వాత మీరు నాకు నేను ప్రాక్టీస్ చేయడానికి మీరు ఆ ప్రాక్టీస్ ఫుటేజెస్ ప్రొవైడ్ చేస్తారా లేదా, ఒకవేళ ఎవరైతే మీరు నాకు టీచ్ చేస్తున్నారో అతను లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారా లేదా, అతనికి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ వేరు, టూల్స్ రిలేటెడ్ కంటెంట్ వేరు. సో టూల్స్ అనేవి ఎవరైనా చెప్తారు, టూల్స్ అనేవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. బట్ సబ్జెక్ట్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, అంటే చెప్పే వాళ్ళు తక్కువ మొత్తంలో ఉంటారు. సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ మారదు అనమాట. ఒక్కసారి మనం మెయిన్ సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే మళ్ళీ మనం షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే అవసరమే లేదు. ఓకే, సో ఎక్కడైనా సరే మీరు ఒక సీనియర్ని అడిగినా సరే, మీ యొక్క ఫ్యాకల్టీస్ని కానీ, మీకు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అడిగేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఇవి 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నాకు చెప్పేటువంటి ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉన్నారో అతను లైవ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి ఉన్నారా, ఓకే, మీరు నాకు ప్రాక్టీస్ ఫుటేజ్ ప్రొవైడ్ చేస్తారా, సో నాకు మీరు ఏ సాఫ్ట్వేర్ మీద నాకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, సో ఎన్రోల్ చేస్తారు, సో నాకు ఎలాంటి వర్క్స్ ఇస్తారు, సో దీంట్లో మనకు బేసిక్ లెవెల్ చెప్తారా, అడ్వాన్స్ లెవెల్ చెప్తారా. దీంట్లో బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ అంటే చాలామంది నాకు స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేసింది ఏంటంటే జస్ట్ టూల్స్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి, బేసిక్స్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి మీరే ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారట. సో అట్లా కాకుండా మీకు ఇంకా బాగా తెలియాలి అంటే కనుక లింక్డ్ఇన్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటుందండి. సో దాంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ఎవరినైనా, మన విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో మీకు చాలామంది తగులుతారు బేసిక్గా. దాంట్లో మీరు ఎవరినైనా సరే మీరు పింగ్ చేసి జస్ట్ నేను ఏ కోర్స్ నేర్చుకోవాలా అనుకుంటున్నాను, అంటే నేను పలానా విఎఫ్ఎక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు హెల్ప్ చేయండి అంటే ఎవరైనా చేస్తారండి. అట్లీస్ట్ నాకు చెప్పను, మీకు ఎవరికి చెప్పను అటువంటి పర్టికులర్ పర్సన్స్ అయితే ఎవ్వరూ ఉండరు. 99.99% ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది అని చెప్తారు తప్ప మీకు ఎవరు అవాయిడ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఎవరు ఉండరండి. మీరు ఆల్రెడీ ఇదే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు, లేదా లింక్డ్ఇన్లో ఉంటారు, సోషల్ మీడియాలో చాలామంది. ఇంతకుముందు అయితే మనకి ఇటువంటి ఆపర్చునిటీ లేదు, కానీ ఇప్పుడు బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేసినట్లయితే మీకు బోల్డ్ ఇంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎందుకంటే మీరు కట్టేటువంటి ఫీజెస్ కూడా lakhs of rupeesలో ఉంటున్నాయి బయట. దయచేసి మీరు కట్టేటువంటి ప్రతి రూపాయి మీకు యూజ్ అవ్వాలంటే బిఫోర్ జాయినింగ్ ద క్లాస్, బిఫోర్ జాయినింగ్ ద ఇన్స్టిట్యూట్, బిఫోర్ లెర్నింగ్ ద ఎనీ సాఫ్ట్వేర్, ఓకే, ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు దాంట్లోకి అడుగు పెట్టండి. ఎందుకంటే ఒకవేళ మీకు దాని గురించి తెలియదు అనుకోండి, వాడు ఏం చెప్పినా సరే మనం ఓకే ఇంతేనేమో అని చెప్పి మనం తల్లాడించాల్సి వస్తుంది. అలా కాకుండా మనం అట్లీస్ట్ మనకు తెలుసున్నట్లయితే ఇలా కాదు కదా, ఇలా చేస్తారు కదా, సో నేను ఎట్లాంటిది కూడా బయట చూశాను, ఇలా చేస్తే ఎలా వస్తుంది అని చెప్పి అడిగేటువంటి దమ్ము మన దగ్గర ఉంటుంది. అలా అడగనంత వరకు, తెలుసుకోలేనంత వరకు మనం అడగలేము, వాళ్ళు చెప్పలేరు అనమాట. సో సింపుల్ అంటే ఇప్పుడు మీరు ఒక మొబైల్, ఇప్పుడు ఐఫోన్ తీసుకుంటారు, ఐఫోన్లో అందరికి అన్ని ఫీచర్స్ తెలియవు. అట్లీస్ట్ కొన్ని ఫీచర్స్ అయినా తెలిసినప్పుడే కదా మనం కొనుక్కోవడానికి వెళ్తాం. కొనుక్కొని వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ మనం ఇప్పుడు ఒక మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్లో ఈ ర్యామ్ ఎంత, ఈ యొక్క ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఏంటి, దీని యొక్క డిస్ప్లే ఏంటి, దీని యొక్క స్పీడ్ ఎట్లా ఉంటుంది, దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎట్లా వస్తుంది, ఛార్జర్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ ఉంటుందా, నార్మల్ సపోర్ట్ ఉంటుందా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మనం కొనుక్కుంటాం. ఇవేమీ తెలియకుండా నాకు ఫోన్ ఇవ్వడం చెప్పి కొనుక్కోం కదా, ఎందుకంటే మనం దాని మీద మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ మనకి కొద్ది పర్సెంట్ అయినా తెలుసుకుంటే మిగతా పర్సెంటేజ్ మనం అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. మొత్తం తెలియకుండా జీరో మైండ్ సెట్తో అక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ నేర్చుకోవాలనుకుంటున్నానని పూర్తిగా చెప్పండి అంటే ఎవడైనా సరే చెప్తానే అంటాడు. అట్లీస్ట్ ఒక మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి. అట్లీస్ట్ 10% తెలుసుంటే నువ్వు 90% తెలుసుకోవడానికి నువ్వు ట్రిగర్ చేస్తే అట్లీస్ట్ నువ్వు 30 to 40% నేర్చుకోగలుగుతావు. నువ్వు 0% నాలెడ్జ్ ఉండి నువ్వు 100% నేర్చుకోవాలంటే నువ్వు 10% కూడా నేర్చుకోలేవు. అట్లీస్ట్ ఎలాంటి వర్క్స్ జరుగుతాయి నువ్వు తెలుసుకోవాలి కదా. ఎలాంటి వర్క్స్ జరుగుతాయి తెలుసుకోకుండా నువ్వు డైరెక్ట్గా విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని అయిపోతున్నావు అని కూడా మాత్రం చాలా 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 రాంగ్ స్టెప్. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, మెయిన్ టాపిక్ ఏంటంటే చాలామందికి చాలా చోట్ల బోర్డు సాఫ్ట్వేర్ నేర్పించేస్తారు. సో డిజైనింగ్లో అన్ని సాఫ్ట్వేర్ నేర్పించేస్తారు, ఫోటోషాప్ అని, ఇలిస్ట్రేటర్ అని, ఇన్డిజైన్ అని, కంపోజింగ్లో మళ్ళీ వీళ్ళకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని, న్యూక్ అని, అదేవిధంగా సిలోట్ అని, మోకా అని, అది మాయలో వచ్చినప్పుడు మోడలింగ్, లైటింగ్, టెక్స్చరింగ్, రిగ్గింగ్, యానిమేషన్స్, కబలింగ్ చాలా చెప్పేస్తారండి. ఇన్ని చెప్పిన ఏంటంటే మనం జాబ్ చేసేది ఒక మాడ్యూల్ మీదే జాబ్ చేస్తాం. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బట్ తెలుసుకోవడం మంచిదే, బట్ వాటి కోసం మీరు ఇయర్స్ టైం ఇన్వెస్ట్ చేసి మీరు బయటకు మీరు ఒక 10 లక్షల రూపాయలు, లేదా 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, అట్లీస్ట్ లీస్ట్ 1 lakh రూపీస్ మనీ ఇన్వెస్ట్ చేసి మీరు బోర్డు నేర్చుకుని మీరు జస్ట్ 10,000 రూపాయలకి రోటో జాబ్ చేయడం వల్ల అయితే యూజ్ అయితే ఉండదు కదా.
సో మీరు ఏ కోర్స్ అయితే చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క బ్రెయిన్లో స్టిక్ అవ్వండి. అంటే ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి, మార్కెట్లో ఎలాంటి కోర్స్ అనేది మనకి అవైలబిలిటీగా చెప్పడానికి ఎక్కువ మంది ఉన్నారు, ఎలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇవి తెలుసుకున్న తర్వాత దీన్ని బాగా చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు, ప్లేసెస్ అవ్వచ్చు తెలుసుకోండి. ఒకవేళ ఇన్స్టిట్యూట్కి మీరు తెలుసుకున్నా సరే ఖచ్చితంగా చాలామంది అడిగినటువంటి విషయాలు ఏంటంటే ఈ కోర్సు ఓకే ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు తప్ప ఈ కోర్సు నాకు మీరు ఎవరు నేర్పుతున్నారు, ఎవరైతే నేర్పుతున్నారో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు చెప్పేటువంటి కోర్స్ అనేది లైవ్ అతను ఎవరైతే చెప్తున్నారో అతను లైవ్ ప్రాజెక్ట్స్ మీద పని చేశారా, పని చేయలేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లైవ్ ప్రాజెక్ట్ మీద పని చేశారా, పని చేయలేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మాకు ప్రొడక్షన్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చెప్తారా లేదా, బేసిక్ లెవెల్లో ఎవరైనా చెప్తారు, నేను అంత యూట్యూబ్లో మనకు బోల్డ్ ఉంటాయని చెప్పాలంటే. బట్ ప్రొడక్షన్ మీరు ఎంత నేర్చుకున్నా ప్రొడక్షన్ లెవెల్లో చేసేటువంటి వర్క్ అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ అనమాట. మేము చెప్పేది బయట చెప్పేది వేరే ఉంటుంది, ఇన్స్టిట్యూట్లో నేర్చుకునేది వేరేది ఉంటుంది, మనం ప్రొడక్షన్ లెవెల్లో చేసేది వేరే ఉంటుంది. ఓకే, సో ప్రొడక్షన్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు వర్క్ నేర్చుకున్నా, ఎక్కడ వర్క్ నేర్చుకున్నా, ఎలా వర్క్ నేర్చుకున్నా నేను నేర్చుకున్నటువంటి వర్క్ అనేది ప్రొడక్షన్ లెవెల్లో యూజ్ అవుతుందా, యూజ్ అవుదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొడక్షన్ లెవెల్లో యూజ్ అయ్యే వర్క్ అయితే నేర్చుకోండి. ఓకే, సో బేసిక్ లెవెల్ వర్క్ అంటే మీకు చాలా వర్క్స్ వస్తాయి. మీకు యూట్యూబ్లో కూడా మీరు బోల్డ్ వర్క్స్ ఉంటాయి. అదేవిధంగా చాలా చాలా మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది కూడా పెడతా ఉన్నారు బేసిక్గా. ఓకే, వాటిని కూడా చూసి నేర్చుకోవచ్చు. బట్ ప్రొడక్షన్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది నేర్పడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, ప్రొడక్షన్ లెవెల్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొడక్షన్ లెవెల్ వర్క్ మీకు కావాలి అనుకుంటే కనుక ప్రొడక్షన్లో ఎవరైతే పని చేశారో కాదు పని చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నేర్చుకోండి. కొంతమంది ఇన్స్టిట్యూట్లో కూడా ప్రొడక్షన్ లెవెల్లో పనిచేసేటువంటి ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరగా అడిగి తెలుసుకుని నేర్చుకుని జాయిన్ అవ్వండి. కొంతమంది ఇప్పుడు నేను ఒక రీసెంట్గా 3 to 4 days బ్యాక్ ఒకతను ఫోన్ చేసి చెప్పారు, ఏమనంటే అన్న మా ముందు సీనియర్ అతను న్యూక్ నేర్చుకుని ఇప్పుడు మా క్లాసులు చెప్తున్నాడు అన్న. సో అట్లా ఉంటుంది. సో నేర్చుకోవడం వేరు, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండడం వేరు, ఆ ఎక్స్పీరియన్స్లో కూడా ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఉండడం వేరు అనమాట. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు సింపుల్గా షార్ట్గా చెప్తున్నాను చూడండి. కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్న ఫిక్స్ అవ్వండి. అది 2D కోర్సా లేకపోతే 3D కోర్సా. 2Dలో ఏముంటాయి, ఈ డిజైనింగ్ కానీ, ఈ యొక్క కంపోజింగ్ కానీ, ఈ యొక్క ఎడిటింగ్ కానీ ఇవి నేర్చుకోవాలనుకుంటే ఒక కేటగిరీ. లేదు 3Dకి వెళ్ళాలనుకుంటే కనుక ఇంకో కేటగిరీ, అంటే మోడలింగ్, టెక్చరింగ్, రిగ్గింగ్, స్కల్ప్టింగ్, యానిమేషన్, లైటింగ్, రెండరింగ్, స్కల్ప్టింగ్, ఇవన్నీ కూడా సెకండ్ కేటగిరీ. సో ఈ రెండు కూడా ఒకే చోట నేర్పుతారు ఇన్స్టిట్యూట్స్లో. బట్ బిఫోర్ జాయినింగ్ ద క్లాసెస్ ఓకే, ఖచ్చితంగా మీరు అడగాల్సిన విషయం ఏంటంటే, నాకు ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఈ సాఫ్ట్వేర్ అనేది, మీరు కొంతమంది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ కూడా టీచ్ చేస్తూ ఉంటారు. సో నేనేమంటానంటే, మీరు ఈ సాఫ్ట్వేర్ ఈ పర్టికులర్ కోర్స్కి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, ఈ సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నదా లేదా. ఓకే, నాకు ఎవరైతే క్లాసెస్ చెప్తున్నారో అతను పూర్తి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనా కాదా, అదేవిధంగా అతను ప్రొడక్షన్లో పనిచేస్తున్నారా లేదా. మీరు నాకు ఇదంతా ఒక ఎత్తు అయితే, క్లాసెస్ చెప్పేటప్పుడు ప్రాక్టీస్ ఫుటేజెస్ ఉంటాయి, చాలా చోట్ల ప్రాక్టీస్ ఫుటేజెస్ ప్రొవైడ్ చేయరు. అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ స్టేజ్లో అయినా సరే ప్రాక్టీస్ ఫుటేజ్ మనకు ప్రొవైడ్ చేస్తే, సో దాని తర్వాత మనం షూట్ చేసుకోవడం ఉంటుంది. ఓకే, ప్రొడక్షన్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అదేవిధంగా ప్రాక్టీస్ ఫుటేజెస్ ఇస్తారా లేదా, సో అదేవిధంగా అతనికి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి. అది ఎక్కడైనా సరే మీరు జాయిన్ అవ్వాలంటే ఇవన్నీ తెలుసుకుంటేనే మీరు జాయిన్ అవ్వాలి తప్ప ఏదో బ్లైండ్గా వెళ్ళిపోయి మా అమ్మ ఒక 40,000 ఇచ్చింది, మా అక్కడ ఒక 50,000 తీసుకెళ్ళి ఇన్స్టిట్యూట్లో పే చేసేసిన తర్వాత వాళ్ళు చెప్పింది మనకి అర్థం అవుతుంది అనమాట. సో ఏం చేస్తున్నారు అనేది మనకు కూడా తెలియదు. సో అనవసరంగా మనీ పే చేయడం అనేది చాలా వేస్ట్ ఆఫ్ థింగ్ అనమాట. సో దయచేసి మీరు పెట్టే ప్రతి రూపాయి మీకు ఉపయోగపడాలి అంటే 100% పూర్తిగా తెలుసుకుని మాత్రమే జాయిన్ అవ్వండి, తెలుసుకుని మాత్రమే దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేయండి. లేదంటే అనవసరంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలోకి ఎలా రావాలని తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సింపుల్ అండి, ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఒక అర్థం కాలేకపోయినా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు డిస్క్రిప్షన్లో నాకు విఎఫ్ఎక్స్ మెంటర్ అనే ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో మీకు జాయిన్ అయినట్లయితే నా నెంబర్ మీకు విజిబుల్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఎప్పుడైనా కాల్ చేసినా సరే మీకు నేను ఈ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క
సిచ్యువేషన్ బట్టి మీరు ఒక మైండ్ సెట్ మీ యొక్క థింగ్స్ అని బట్టి నేను మ్యాక్సిమం ನೀವು నాతో ఇంటరాక్ట్ అయినట్లయితే మీకు ఏ కోర్స్ చేస్తే బెటర్గా ఉంటుందని కూడా నేను మీకు సజెస్ట్ చేయగలుగుతాను. అండ్ మోర్ ఓవర్ ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలామంది చూశానండి. ఓకే నాకు అది పెద్ద ఏం సెట్ కాలేదురా, నా జాబ్ చేసాను సెట్ కాలేదు, దీంట్లోకి వచ్చేస్తాను, ఇది చేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నారు. అట్లా కాదండి. విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా చాలా క్రియేటివ్ వర్క్. ఆ క్రియేటివ్ వర్క్ చేయాలంటే చదువు పక్కన పెడితే అది చాలా జీనియస్ పర్సన్స్ అండి. లైక్ ఎట్లా చెప్పాలంటే ఆర్డినరీ పీపుల్స్ గురించి అలా కాదు. అంటే 100% మీకు ఆ మైండ్ సెట్లో నేను ఇది చేయగలుగుతాను, ఇది క్రియేట్ చేయగలుగుతాను, అందరిలో ఆలోచించేలా కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించగలుగుతాను అనుకునే వాళ్ళకి 100% సూటబుల్ ఫీల్డ్ అనమాట ఇది. అలాగే థింక్ చేయాలి, అలాగే ఉండగలగాలి. ఓకే, ఇది అందరిలాగా ఇప్పుడు నేను వచ్చి ఈ ఫీల్డ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 11 years అవుతుందండి. ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారు. ఓకే, నేను ఆల్రెడీ వర్క్ నేర్చుకుంటున్నాను, నేను ఆల్రెడీ సంపాదించుకుంటున్నాను, ఆల్రెడీ నాకు బోర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు రావాలంటే ఎంత వేగంగా రావాలి. నువ్వు కూడా బేసిక్గా లెవెల్ నేర్చుకుని, నేను రోడ్ నేర్చుకుని, పెయింట్ నేర్చుకుని, ఇదంతా చేసుకుని ఎప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు, ఎప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మీ యొక్క అప్రోచ్ అనేది చాలా వేగంగా ఉండాలి. ఎంత ఫాస్ట్ ఉండాలంటే ఇప్పుడు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా, వచ్చేటువంటి యూత్ కూడా, ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్స్, ఇప్పుడు వచ్చేటువంటి సాఫ్ట్వేర్స్, ఈ ఏఐ అంతా కూడా మనం తరుగుతూనే ఉంటుంది. దీన్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మీరు చాలా ఎక్కువగా నేర్చుకోవాలి, చాలా ఎక్కువ కష్టపడాలి, చాలా ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే, ఈ యొక్క కంటెంట్ అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో మీకు దీనికి కంటిన్యూషన్ అనేది రేపు ఇంకొక వీడియోలో పెడతాను. సో ఏ కోర్స్లో ఎలాంటి వర్క్స్ ఉంటాయి అనేటువంటిది గురించి రేపొద్దున మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇలాంటి విఎఫ్ఎక్స్ రిలేటెడ్ కంటెంట్ గురించి తెలుసుకోవడానికి మన విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ నా దగ్గర నుంచి ఏమైనా అడిషనల్గా మీరు తెలుసుకోవాలనుకున్నా, ఒకవేళ మీరు నాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా సరే ఆల్వేస్ వెల్కమ్ ఇన్ కామెంట్స్ అండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.